నమస్తే అండి. చిరంజీవి గారి మీద కొంతమంది వ్యక్తులు కుక్కల్లో మెరుగుతారు కదా, అవసరం ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తిని టార్గెట్గా చేసుకొని నీచాతి నీచంగా కారుకూతలు కూస్తారు కదా. మరి ఈ రోజున చిరంజీవి గారు చేసినటువంటి గొప్ప పనికి సంబంధించి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు నోరు తెరవట్లేదు? ఎందుకంటే ఆ వ్యక్తి చేసినటువంటి మంచి పని మన కళ్ళకు కనిపించదా? ఆ వ్యక్తి చేస్తున్నటువంటి సేవలకి గుర్తింపు రాదా? ఆ వ్యక్తి చెడు మాట అనకపోయినా కానీ మనం పని కట్టుకుని ఆ వ్యక్తిని అంతా టార్గెట్ చేస్తూ ఉంటామే. ఆ వ్యక్తి ఏదో మన కుటుంబాన్ని సర్వనాశనం చేసినట్టు, మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు దుర్భాషలాడినట్లు, మన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదో మాట్లాడకూడని మాట్లాడినట్టుగా పదే పదే చిరంజీవి గారిని ఉద్దేశించి యూట్యూబ్లో వీడియోలు చేసేటటువంటి వ్యక్తులు, జర్నలిజం మాటున జర్నలిజం ముసుగులో వీళ్ళు చేసేటటువంటి దాష్టికమైన మాటలు దాడి చేసేటటువంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడరే? ఆయన చేసేటటువంటి సేవా కార్యక్రమాల గురించి ప్రపంచానికి చెప్పరే? ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు, ఆయన చేస్తూ గుర్తింపు కోరుకోనటువంటి ఒక గొప్ప హృదయంతో చేస్తున్నటువంటి అత్యద్భుతమైన కార్యక్రమాల్ని ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేయరు? ఓహో, మీ కులం కాదనా, మీ వర్గం కాదనా, మీకు సపోర్ట్ చేయడనా? చేయకపోతే చేయకపోయారు, మరి ఆయన మీద విష కార్యక్రమం ఎందుకు చెల్లుతారు? ఆయన ఇంటికి తింటాకి వచ్చి తిని సారే తీసుకున్నటువంటి వ్యక్తులు కూడా, ఆ వ్యక్తుల యొక్క చిరంజీవి అనేటటువంటి ఒక వ్యక్తి తనని ద్వేషించినప్పటికీ, తన యొక్క నాశనాన్ని కోరుకున్నప్పటికీ కూడా ఇంటికి వస్తాను అన్నయ్య అనగానే ఇంటికి పిలిపించుకొని కన్న కూతురికి మాదిరి చీరాసారి పెట్టి బయటకు పంపితే ఆ వ్యక్తి మీద విషం చల్లారు కదా. నిన్నగాక మొన్న ఏదో ఒక పదం పక్క రాష్ట్రం అన్నందుకు గాను చిరంజీవి అనేటటువంటి ఒక వ్యక్తిని, ఆ శక్తిని, ఆ శిఖరాన్ని దుర్భాషలాడి నీచంగా కారుకూతలు కూశారు కదా. యూట్యూబ్లో అత్యంత దారుణంగా వీడియోలు చేస్తూ ముఖాన్ని 36 వంకరలు తిప్పుతా మాట్లాడినటువంటి ఆ సోకాల్డ్ జర్నలిస్టు అక్కయ్య గారు ఏం మాట్లాడతారు ఇప్పుడు? ఈ రోజున రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారు ఒక మంచి పని చేశారు. పేదలకి ఒక మంచి పని చేశారు, పేదలకి హెల్ప్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ రోజే కాదు, ఇంతకు ముందు కూడా గత కొన్ని రోజుల క్రితం ఒక టీవీ ఛానల్ వాళ్ళు చిరంజీవి గారిని ఆహ్వానిస్తే వాళ్ళు విష్ చేయడం కోసం అని చెప్పేసి చిరంజీవి గారు వెళ్తే, ఆ రోజున కూడా మేబీ ఉగాది పర్వదినాన్ని అనుకుంటా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే చదువుకి దూరంగా ఉంటున్నారో వాళ్ళ పిల్లల్ని చదువుల్ని వాళ్ళకి ఇప్పించే బాధ్యత తీసుకుంటా ఉన్నారు. ఆ పిల్లల్ని ఇండైరెక్ట్గా చదువు దత్తత తీసుకుంటున్నారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దత్తత అయితే తీసుకుంటున్నారు పిల్లలు. అంత చేస్తున్నటువంటి ఆ మనిషి మీద ఇంకా ఏడుపు అంటే, ఇంకా దారుణం అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఈ రోజున మీరు చూడండి, చిరంజీవి గారే కదా, సో చిరంజీవి గారు కనిపిస్తున్నారు కదా. చరణ్ అన్న జన్మదిన సందర్భంగా తనకు వచ్చినటువంటి 10 లక్షల రూపాయల ఎన్టీఆర్ అవార్డు నగదును అన్నదానం, వస్త్రాలను పంపిణీ చేశారు అన్నయ్య చిరంజీవి గారు. అది సంగతి. ఏమైంది? చిరంజీవి గారు రామ్ చరణ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా మొన్న ఆయనకి ఒక అవార్డు అయితే వచ్చింది కదా, గద్దర్ అవార్డ్స్ లో సీనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఒక అవార్డుని అయితే అందించినారు. ఆయన జ్ఞాపకంగా అందిస్తే అందులో భాగంగా ఒక 10 లక్షల రూపాయలు కూడా ఆ రోజు ఇచ్చినారు. ఆ రోజు కొంతమంది మొరిగారు, పక్క రాష్ట్రం అన్నాడు. ఆ వినమ్రతతో చెప్తున్నాను, మిమ్మల్ని గౌరవపూర్వకంగా వినమ్రతతో అడుగుతా ఉన్నాను, ఒక నంది అవార్డులు ఆంధ్ర రాష్ట్రం తరపున కూడా ఏర్పాటు చేయండి అని ఒక్క మాట అన్నందుకు ఆ వ్యక్తి మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మూకుమ్మడి దాడి చేసినాయి. నీచంగా ట్రీట్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు. మరి వీటి గురించి మాట్లాడరేంటి? నిన్నగాక మొన్నే కదా చిన్నపిల్లల్ని, ఆడపిల్లలకి సంబంధించి చదువుల విషయం మీద దత్త తీసుకుంటా ఉన్నారు. దాని గురించి ఎక్కడ వీడియోలు ఎందుకు చేయలేదు? ఎందుకు ఎక్కడ కూడా వాటిని ప్రొజెక్ట్ చేయలేదు, వీడియోలు మేక్ చేయలేదు, వాటిని పబ్లిష్ చేయలేకపోయినారు? ఎందుకని? ఓహో, మన కులం కాదనా, మన వర్గం వ్యక్తి కాదనా, సినిమా ఇండస్ట్రీలో తోపు స్టార్ హీరో అనా? అంతేనా? అంతకుమించి ఏమన్నా ఉందా? మీరు ఎవరైతే క్రిటిసైజ్ చేశారో ఆ వ్యక్తి ఈ రోజున తనకు వచ్చినటువంటి డబ్బుని తనే తినలేదే, తన యొక్క ఆర్భాటాల కోసమే ఉపయోగించలేదే, బంగారం కొనుక్కోవడానికి, నగలు కొనుక్కోవడానికి, దిగేసుకోవడానికి చిరంజీవి గారు ఆ పని చేయలేదే. వచ్చిన 10 లక్షల రూపాయలని అన్నదానం చేశాడు, వస్త్రదానం చేశాడు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడలేదు మీరంతా? మీరు మా ఉద్దేశాలు లేవా? మాట్లాడే విధానం లేదా మీకు? ఆ వ్యక్తిని టార్గెట్ చేయడం, క్రిటిసైజ్ చేయడం తప్ప మీకు ఇంకొక పని లేదా? అంటే ఒకటైతే చెప్తున్నానండి, చిరంజీవి గారు చేస్తున్నటువంటి ఈ మంచి పనులు చూస్తే కొంతమందికి కడుపు మంట. ఆ ఈనో ప్యాకెట్లు మింగి చస్తారేమో వీళ్ళు. ఈ మంద ఇంత మంచి పనులు చేసిన ఆ వ్యక్తిని నీచంగా టార్గెట్ చేయడం ఏదైతుందో దీనికంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. తన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి, తనకు ఒక స్థాయి వచ్చిన దగ్గర నుంచి
10 మందికి హెల్ప్ చేయాలని చెప్పేసి ఆ పెద్ద మనిషి చూస్తానే ఉన్నాడు. కరోనాలో జర్నలిస్టులకి సినిమా పెద్ద మనుషులు మేమే, సినిమా ఇండస్ట్రీ అంటే మేమే, సినిమా స్టార్స్ అంటే మేమే, సినిమా ఇండస్ట్రీకి పెద్ద అంటే నేనే అని చెప్పుకునేటటువంటి ఆ పెద్ద మనిషి సోకాళ్ళు డబ్బారాయుడు ఏదైనా ఎప్పుడైనా ఒక దాన ధర్మం చేసి చూసారా? ఎక్కడైనా పైపెచ్చేదంటే ముసుగులేసి కొట్టిస్తా ఉంటారనమాట బాక్సర్లు పెట్టి. వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడతారు మీ బతుకులు వేసుకొని, వాళ్ళ గురించి ఎప్పుడైనా వీడియోలు చేస్తారు మీ బతుకులు వేసుకొని. అప్పుడు ఎందుకు ఏరు? వాళ్ళంటే కేసులు పెడతారనే, వాళ్ళంటే కనుక ముక్కుకు నేల రాపించి ఈడ్చిచ్చి కొడతారనే భయమా? చిరంజీవి అలాంటి పనులు చేయడుగా, చిరంజీవి అలా టార్గెట్ చేయడుగా, చిరంజీవి అలా హింసించడుగా కేసులు పెట్టించి. అందుకోసం అని చెప్పేసి చిరంజీవి అంటే అంత తేలిక లోకం మీకు. కరోనాలో జర్నలిస్టులందరినీ ఆదుకున్నాడు, సినిమా జర్నలిస్టులందరినీ. సినిమా ఆర్టిస్టులు ఎవరైతే తిండికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారో, 2 సంవత్సరాల పాటు ఆహారం లేక ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయించినటువంటి గొప్ప మనిషి ఆయన. మీరు మాట్లాడరా మహోన్నత వ్యక్తి గురించి, ఆయన చేసినటువంటి మంచి పనుల గురించి? నోరు రావట్లేదా? పెగలట్లేదా? ఉద్దేశం ఎందుకు లేదు? క్రిటిసైజ్ చేయడానికి నోరు వచ్చేస్తుంది, టీవీ డిజిటల్ బోర్డు వచ్చేస్తుంది, చేతిలో పన్ను పట్టుకుంటా మూతులు 36 వంకరలు ఇస్తే అటు ఇటుగా ఊగిపోతా ఉంటాం. మన సినిమా యాక్టర్ వస్తేనే మనం ఊగిపోతాం, పక్కోడి మీ విషయంలో మాత్రం అడ్డగోలు కారుకుతులకు వస్తాం. మళ్ళీ చెప్తున్నానండి, మనందరికి కూడా ఎవరో ఒకరంటే అభిమానం ఉంటుంది, ఎవరైనా అభిమానం ఉండొచ్చు, తప్పు లేదు. మన హీరో సినిమా వచ్చినప్పుడు జబ్బలు జరుచుకొని, పక్కన వాళ్ళ హీరో సినిమా వచ్చినప్పుడు అది బాగున్నప్పటికి కూడా దాన్ని చంపే ప్రయత్నం చేసేటటువంటి ఈ ముసుగు దుర్మార్గుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు చిరంజీవి గారు ఈ రోజే కాదు, ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి, సినిమా స్టార్ హీరో అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టినటువంటి ఏకైక చరిత్ర ఎంటైర్ కంట్రీలో కాదు, ఎంటైర్ వరల్డ్లో సినిమా యాక్టర్స్లో చిరంజీవి గారే మొదటి వరుసలో ఉంటాడు. అలాగే ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, అన్నీ కూడా ఏర్పాట్లు చేసి తన అభిమానులకు ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకుని మనం కారుకూతలకు వస్తామా? ఈరోజు మరి అన్నదానం చేసిన దాని గురించి మాట్లాడరే? తనేమి దాని జేబులో పెట్టుకోలేదుగా 10 లక్షల రూపాయలు. గద్దర్ అవార్డ్స్లో అలా మాట్లాడతారన్నారు కదా, మరి మాట్లాడిన వాళ్ళు మాట్లాడండి. గద్దర్ అవార్డ్స్ గురించి మాట్లాడిన వాళ్ళు మాట్లాడండి, వీడియోలు చేసిన వాళ్ళు చెయ్యండి. ఇప్పుడు కడుపు మంట? మనం ప్రేమించేటటువంటి వ్యక్తులు ఇదల్చరు, ఒక మెతుకు కూడా విదిల్చరు, వాళ్ళు మాత్రం విదిల్చరు. పక్కోడు కోట్లు సాయం చేసినా సరే, తిండి పెడుతున్నా సరే అతన్నే మనం టార్గెట్ చేయాలి. ఇంత కుటిలమైనటువంటి నీచ బుద్ధితో వీళ్ళు బ్రతుకుతా ఉన్నారు ఈ సోక్కాళ్ళు కొంతమంది యూట్యూబర్లు. మళ్ళీ చెప్తున్నానండి, అందుకే ఆ కుటుంబం మీరు ఎన్ని దాష్టికాలకు దిగజారిపడ్డా దుర్మార్గాలు చేయడానికి ప్రయత్నం చేసినా ఆ కుటుంబం కిందకి పడదు కూడా. శత్రువులు కూడా ప్రేమించేటటువంటి కుటుంబం ఆ కుటుంబం. అలాంటి వ్యక్తుల మీద నీచాతి కారుకూతలకు వస్తారా మీరు? అది సో ఇదనమాట. చిరంజీవి గారు మన రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా అన్నదానం అని వస్త్రదానం చేయడం అయితే జరిగిందనమాట. అందుకే వాళ్ళకి ఎప్పుడు కూడా టాప్లో ఉంటారు, టాప్ స్టార్స్గా కొనసాగుతూ ఉంటారు.